టాలీవుడ్ లో వచ్చే వారం చిరు వర్సెస్ రజనీ సందడి కనిపించబోతోంది. తర్వాత అసలు సినీ సందడి అంటే దసరాకే. అలానే క్రిస్మస్ కి కూడా పోటెత్తేలా ఉంది. కానీ టాలీవుడ్ మాత్రం దీపావళిని పూర్తిగా పక్కన పెట్టింది. దసరా క్రిస్మస్ ని టార్గెట్ చేసింది. కానీ ఈసారి బాలీవుడ్ కి పోటీగా దీపావళికి రంగంలోకి దిగబోతోంది తమిళ సినిమా. దసరాకు భగవంత్ కేసరిగా బాలయ్య రాబోతున్నాడు. అక్టోబర్ 19న తమిళ మూవీ లియోతో పోటీకి దిగబోతున్నాడు. అలా ఈ రెండు సినిమాలు ఒకే రోజు బిగ్ ఫైట్ కి సిద్ధమయ్యాయి. దసరా సీజన్ లో అక్టోబర్ 19న ఒకవైపు భగవంత్ కేసరి, మరోవైపు లియో ఉంటే అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావుతో స్కంద మూవీ పోటీ పడబోతోంది. ఇలా దసరా దరువు బానే ఉంది. కానీ దీపావళికే టాలీవుడ్ నుంచి సినీ సందడి మిస్ అవుతోంది. ఇక క్రిస్మస్ స్పెషల్ గా తమిళ స్టార్ ధనుష్ మూవీ కెప్టెన్ మిల్లర్ రాబోతోంది. డిసెంబర్ 15న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అదే టైంలో విక్టరీ వెంకటేష్ మూవీ సైంధవ రానుంది. ఇలా క్రిస్మస్ కి కూడా పోటెత్తనుంది. నితిన్ ఎక్స్ట్రా మూవీ కూడా క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 23కి రాబోతోంది. మొత్తానికి దసరా క్రిస్మస్ కి సినీ సందడి సౌత్ లో బానే ఉంది. కానీ దీపావళికే థియేటర్స్ వెలవెలబోతాయంటున్నారు. దీపావళిని బాలీవుడ్ బ్యాచ్ అస్సలు మిస్ అవ్వదు. కానీ ఈసారి అక్కడ కూడా పెద్దగా సందడి ఉండేలా లేదు. సల్మాన్ మూవీ టైగర్ 3 దీపావళికి రాకపోవచ్చు అంటున్నారు. కేవలం తమిళ్ మూవీ జిగర్ తండా సీక్వెల్ జిగర్ తండా డబుల్ మాత్రమే దీపావళికి 1000 వాలాలా పేలే ఛాన్స్ ఉంది.